విద్య అనేది జీవితానికి పునాది. విద్య ద్వారా జ్ఞానము, నైపుణ్యాలు, సమాజంలో మంచి విలువలు పొందుతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం శివంస్ గార్డెన్లో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారిగా సిద్దిపేటలో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇంటర్, డిగ్రీ తర్వాత ఎటువైపు నిర్ణయం తీసుకోలేక విద్యార్థులు సతమతమవుతారని, అలాంటి వారికి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో మేలు చేస్తుందన్నారు. జిల్లా యువత, విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లను సందర్శించారు. పట్టణంలో సిఎన్ఆర్ ఎడ్యుటెక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా నిర్వాహకులు రాకేష్ గారు, నాగరాజ్ గారు, మధు గారు, అదేవిధంగా వివిధ కాలేజీలు ఇక్కడికి వచ్చేసినటువంటి యాజమాన్యాలు, ముఖ్యంగా రాజ్ నర్స్ గారు, సంపత్ రెడ్డి గారు, శర్మన్న గారు, మరి అదేవిధంగా భూపేష్ అన్న గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మా అరవింద్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, ఇతర మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ మొదటిసారిగా సిద్దిపేటలో చేస్తున్నందుకు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మా సిఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొదటిసారి ఈ అవగాహన కార్యక్రమాన్ని పిల్లల కోసం కల్పించడం నిజంగా చాలా అభినందనీయం. చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత తమ భవిష్యత్తును ఎలా ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవడంలో కొంత సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఫెయిర్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఫెయిర్, ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది. విద్య అనేటువంటిది, ఎడ్యుకేషన్ అనేది విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, విలువలతో కూడిన సమాజంలో బ్రతకడానికి, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి విద్య అనేది మనందరికీ చాలా అవసరం. అంతేకాకుండా ఈరోజు పిల్లలు మంచి యూనివర్సిటీని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. చాలామంది పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళాలి, మెట్రో సిటీస్లో చదవాలి, మేము సమాజంలో మాకు ఎక్స్పోజర్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, 2 టైర్ పట్టణాల్లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలు మేము హైదరాబాదు, బెంగళూరు, లేకపోతే చెన్నై, ఢిల్లీ, లేకపోతే ఇంకా ఫారెన్లో చదవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎంచుకోవడానికి ఎక్కడ ఎంత ఫీజు ఉంది, ఎక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి చదువుకుంటే పిల్లలకు మంచి అవకాశాలు ఉంటాయి అనేది నిర్ణయించుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఇటు తల్లిదండ్రులకు కానీ అటు పిల్లలకు కూడా ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి.